అన్వేష్ పై కరాటే కళ్యాణి ఫైర్. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నటి కరాటే కళ్యాణితో సహా పలు హిందూ సంఘాలు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్వేష్ పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో అన్వేష్ పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కరాటే కళ్యాణి కూడా అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అన్వేష్ తాజాగా ఆంజనేయుడు తనకు అభయం ఇచ్చాడంటూ ఓ వీడియో విడుదల చేశాడు. కాషాయం రంగు కప్పుకుని దేశాన్ని దోచుకునే వారి అంతు చూస్తానని, బత్తాయిలతోనే కొట్టమని చెప్పాడని పేర్కొన్నాడు. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది. నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ లో పాపులర్ అయిన అన్వేష్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. హిందూ దేవతలపై అసభ్యకరంగా మాట్లాడిన కారణంతో యూట్యూబర్ అన్వేష్ పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. సోషల్ మీడియాలో అతనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అతని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేయడమే కాదు, యూట్యూబ్ ఛానల్ ను బాయ్కాట్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో అన్వేష్ పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. నటి కరాటే కళ్యాణి సైతం అతడిపై పంజగుట్ట స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అన్వేష్ ఆరెంజ్ జ్యూస్ పేరుతో ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేశాడు. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అన్వేష్ ఇప్పటికే క్షమాపణలు చెప్పాడు. అయినా సరే నటి కరాటే కళ్యాణి లాంటి పలువురు అతన్ని వదలట్లేదు. అన్వేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అన్వేష్ ని దేశద్రోహిగా ప్రకటించి శిక్షించాలని కరాటే కళ్యాణి డిమాండ్ చేసింది. సీతమ్మ వారిపై, హిందువులపై కారు కూతులు కూసిన వాడిని ఎక్కడున్నా భారత్ కు రప్పించి చెర్లపల్లిలో చిప్పకూడు తినిపిస్తాను అంటూ పోస్ట్ పెట్టింది. అన్వేష్ యూట్యూబ్ ఛానల్ ను అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ చేయమని మరో పోస్ట్ పెట్టింది. సీతమ్మ వారిని, హిందువులను, ప్రవచనకర్తలను తీవ్రంగా అవమానించిన నా అన్వేషణ గాడిని వదిలే ప్రసక్తే లేదు. వీడు సప్త సముద్రాల అవతల ఉన్న భారత్ కి తీసుకొచ్చి చెర్లపల్లిలో చిప్పకూడు తినిపిస్తా. చట్ట ప్రకారం వీడికి శిక్ష పడే వరకు పోరాటం చేస్తాను. అస్సలు తగ్గేదే లేదు. వీడు హిందువు అని నమ్ముతున్న వాళ్ళకి ఒక పెద్ద నమస్కారం. వీడిని నమ్మి ఇంకా ఫాలో చేస్తున్న హిందువులు బుద్ధి తెచ్చుకుని హిందువు దేవీ దేవతలను దూషిస్తున్న వీడి యూట్యూబ్ ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేయండి. నా దేశం, మా హిందువుల జోలికి వస్తే ఖబర్దార్, ఏదైనా సరే వాడికి అన్ఫాలో చేయండి. దెబ్బకి దెయ్యం దిగి రావాలి అంటూ కరాటే కళ్యాణి ఫేస్బుక్ లో వరుసగా పోస్టులు పెడుతున్నారు. అయితే కరాటే కళ్యాణితో సహా తనపై విమర్శలు చేస్తున్న వారందరికీ కౌంటర్ గా అన్వేష్ ఓ వీడియో పోస్ట్ చేశాడు. కాషాయం రంగు కప్పుకుని దేశాన్ని దోచుకునే వాళ్ల అంతు చూస్తానని, బత్తాయిలతోనే కొట్టమని ఆంజనేయుడు అభయం ఇచ్చాడంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాత్రి ఆంజనేయ స్వామి కలలో కనిపించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఇచ్చాడు. విజయాలు కలుగుతాయని చెప్పాడు. కొన్నాళ్లు ట్రావెలింగ్ పక్కన పెట్టి ప్రజా సమస్యలపై పోరాడమన్నాడు. కాషాయం రంగు కప్పుకుని దేశాన్ని దోచుకుంటున్న వాళ్ల అంతు చూడమని చెప్పాడు. బత్తాయిలతోనే కొట్టమని చెప్పాడు. కొందరు స్వామిమాల వేసుకుని మోసం చేస్తున్నారు, వాళ్ళ సంగతి కూడా చూడమని చెప్పాడు. సీతమ్మని ఎవరైనా ఏవైనా అంటే చూసుకోవడానికి నేనున్నాను కదా, నువ్వు మంచోడివి. బెట్టింగ్ యాప్స్ అన్నీ ఆపేశావు కదా, వాళ్ళందరికీ డబ్బులు లేవు, ఎప్పుడు దొరుకుతావా అని గోతికాడ నక్కల్లా కాచుకుని కూర్చున్నారు. వాళ్లే నిన్ను ఇరికించారు అని దేవుడు నాకు చెప్పాడు. కానీ బూతులు మాట్లాడకుండా ప్రజా సమస్యలపై పోరాడమని చెప్పాడు. అందుకే 2026లో బూతులు మాట్లాడనని ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఒకవేళ బూతులు మాట్లాడితే నన్ను మీరు చెప్పు తీసుకుని కొట్టండి. ఈ ఏడాది ప్రజా సమస్యలపై, ముఖ్యంగా ఆడవారి సమస్యలపై పోరాటం చేస్తాను. భారతదేశంలో స్త్రీలకి స్వేచ్ఛ లేదని, అందుకే వారి తరపున పోరాటమని దేవుడు నాతో చెప్పాడు. కొందరు దోపిడీలు, దొంగతనాలు చేస్తూ జై శ్రీరామ్ అంటున్నారు. ఇండియాలో రాముడి పేరుతో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. మతం మత్తులో అన్యాయాలు చేస్తున్నారు. జై శ్రీరామ్ అంటున్నారు. అలాంటి బత్తాయిలను కొట్టమని దేవుడు చెప్పాడు. కొన్ని వింగ్స్ ఉన్నాయి, ఆ రెక్కలను నరికేయమని చెప్పాడు. రోజుకు 16 గంటలు కష్టపడి 8 వీడియోలు పెడతాను. 2 కోట్లు సంపాదించి 50 లక్షలు ఇండియాకి ట్యాక్స్ కట్టమని దేవుడు చెప్పాడు. ఇండియాలో ఉన్న మీడియా వారు డబ్బులకి అమ్ముడుపోతారు. నేను ఎవరికీ భయపడను, కాబట్టి నాకు ఈ పని అప్పచెప్పాడు. ఒక్కొక్కరిని బూతులు లేకుండా కొట్టిపారేయమని, దుష్టులను, దుర్మార్గులను చంపేయాలని, నీ వెనుక నేనున్నాను అంటూ ఆంజనేయ స్వామి నాకు అభయం ఇచ్చాడు. నా వీడియో వస్తే అందరికీ వెన్నులో వణుకు పుట్టాలి అంటూ అన్వేష్ వీడియోలో అంటున్నాడు. దేవుడు పేరుతో తాను చేయబోతున్న పనుల గురించి చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అన్వేష్ పై కరాటే కళ్యాణి ఫైర్. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నటి కరాటే కళ్యాణితో సహా పలు హిందూ సంఘాలు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్వేష్ పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లో అన్వేష్ పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కరాటే కళ్యాణి కూడా అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అన్వేష్ తాజాగా ఆంజనేయుడు తనకు అభయం ఇచ్చాడంటూ ఓ వీడియో విడుదల చేశాడు. కాషాయం రంగు కప్పుకుని దేశాన్ని దోచుకునే వారి అంతు చూస్తానని, బత్తాయిలతోనే కొట్టమని చెప్పాడని పేర్కొన్నాడు. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది. నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ లో పాపులర్ అయిన అన్వేష్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. హిందూ దేవతలపై అసభ్యకరంగా మాట్లాడిన కారణంతో యూట్యూబర్ అన్వేష్ పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. సోషల్ మీడియాలో అతనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అతని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేయడమే కాదు, యూట్యూబ్ ఛానల్ ని బాయ్కాట్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో అన్వేష్ పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. నటి కరాటే కళ్యాణి సైతం అతడిపై పంజగుట్ట స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అన్వేష్ ఆరెంజ్ జ్యూస్ పేరుతో ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేశాడు. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అన్వేష్ ఇప్పటికే క్షమాపణలు చెప్పాడు. అయినా సరే నటి కరాటే కళ్యాణి లాంటి పలువురు అతన్ని వదలట్లేదు. అన్వేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అన్వేష్ ని దేశద్రోహిగా ప్రకటించి శిక్షించాలని కరాటే కళ్యాణి డిమాండ్ చేసింది. సీతమ్మ వారిపై, హిందువులపై కారు కూతులు కూసిన వాడిని ఎక్కడున్నా భారత్ కు రప్పించి చెర్లపల్లిలో చిప్పకూడు తినిపిస్తాను అంటూ పోస్ట్ పెట్టింది. అన్వేష్ యూట్యూబ్ ఛానల్ ను అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ చేయమని మరో పోస్ట్ పెట్టింది. సీతమ్మ వారిని, హిందువులను, ప్రవచనకర్తలను తీవ్రంగా అవమానించిన నా అన్వేషణ గాడిని వదిలే ప్రసక్తే లేదు. వీడు సప్త సముద్రాల అవతల ఉన్న భారత్ కి తీసుకొచ్చి చెర్లపల్లిలో చిప్పకూడు తినిపిస్తా. చట్ట ప్రకారం వీడికి శిక్ష పడే వరకు పోరాటం చేస్తాను. అస్సలు తగ్గేదే లేదు. వీడు హిందువు అని నమ్ముతున్న వాళ్ళకి ఒక పెద్ద నమస్కారం. వీడిని నమ్మి ఇంకా ఫాలో చేస్తున్న హిందువులు బుద్ధి తెచ్చుకుని హిందువు దేవీ దేవతలను దూషిస్తున్న వీడి యూట్యూబ్ ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేయండి. నా దేశం, మా హిందువుల జోలికి వస్తే ఖబర్దార్, ఏదైనా సరే వాడికి అన్ఫాలో చేయండి. దెబ్బకి దెయ్యం దిగి రావాలి అంటూ కరాటే కళ్యాణి ఫేస్బుక్ లో వరుసగా పోస్టులు పెడుతున్నారు. అయితే కరాటే కళ్యాణితో సహా తనపై విమర్శలు చేస్తున్న వారందరికీ కౌంటర్ గా అన్వేష్ ఓ వీడియో పోస్ట్ చేశాడు. కాషాయం రంగు కప్పుకుని దేశాన్ని దోచుకునే వాళ్ల అంతు చూస్తానని, బత్తాయిలతోనే కొట్టమని ఆంజనేయుడు అభయం ఇచ్చాడంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాత్రి ఆంజనేయ స్వామి కలలో కనిపించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఇచ్చాడు. విజయాలు కలుగుతాయని చెప్పాడు. కొన్నాళ్లు ట్రావెలింగ్ పక్కన పెట్టి ప్రజా సమస్యలపై పోరాడమన్నాడు. కాషాయం రంగు కప్పుకుని దేశాన్ని దోచుకుంటున్న వాళ్ల అంతు చూడమని చెప్పాడు. బత్తాయిలతోనే కొట్టమని చెప్పాడు. కొందరు స్వామి మాల వేసుకుని మోసం చేస్తున్నారు, వాళ్ళ సంగతి కూడా చూడమని చెప్పాడు. సీతమ్మని ఎవరైనా ఏవైనా అంటే చూసుకోవడానికి నేనున్నాను కదా, నువ్వు మంచోడివి, బెట్టింగ్ యాప్స్ అన్నీ ఆపేశావు కదా, వాళ్ళందరికీ డబ్బులు లేవు, ఎప్పుడు దొరుకుతావా అని గోతికాడ నక్కల్లా కాచుకుని కూర్చున్నారు, వాళ్లే నిన్ను ఇరికించారు అని దేవుడు నాకు చెప్పాడు. కానీ బూతులు మాట్లాడకుండా ప్రజా సమస్యలపై పోరాడమని చెప్పాడు. అందుకే 2026లో బూతులు మాట్లాడనని ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఒకవేళ బూతులు మాట్లాడితే నన్ను మీరు చెప్పు తీసుకుని కొట్టండి. ఈ ఏడాది ప్రజా సమస్యలపై, ముఖ్యంగా ఆడవారి సమస్యలపై పోరాటం చేస్తాను. భారతదేశంలో స్త్రీలకి స్వేచ్ఛ లేదని, అందుకే వారి తరపున పోరాటమని దేవుడు నాతో చెప్పాడు. కొందరు దోపిడీలు, దొంగతనాలు చేస్తూ జై శ్రీరామ్ అంటున్నారు. ఇండియాలో రాముడి పేరుతో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. మతం మత్తులో అన్యాయాలు చేస్తున్నారు. జై శ్రీరామ్ అంటున్నారు. అలాంటి బత్తాయిలను కొట్టమని దేవుడు చెప్పాడు. కొన్ని వింగ్స్ ఉన్నాయి, ఆ రెక్కలను నరికేయమని చెప్పాడు. రోజుకు 16 గంటలు కష్టపడి 8 వీడియోలు పెడతాను. 2 కోట్లు సంపాదించి 50 లక్షలు ఇండియాకి ట్యాక్స్ కట్టమని దేవుడు చెప్పాడు. ఇండియాలో ఉన్న మీడియా వారు డబ్బులకి అమ్ముడుపోతారు. నేను ఎవరికీ భయపడను, కాబట్టి నాకు ఈ పని అప్పచెప్పాడు. ఒక్కొక్కరిని బూతులు లేకుండా కొట్టిపారేయమని, దుష్టులను, దుర్మార్గులను చంపేయాలని, నీ వెనుక నేనున్నాను అంటూ ఆంజనేయ స్వామి నాకు అభయం ఇచ్చాడు. నా వీడియో వస్తే అందరికీ వెన్నులో వణుకు పుట్టాలి అంటూ అన్వేష్ వీడియోలో అంటున్నాడు. దేవుడు పేరుతో తాను చేయబోతున్న పనుల గురించి చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.